సంఘం మండలంలోని లోహిత మరియు షాపూర్ గ్రామాల్లో జయబాబు జయభీం జై సంవిధాన్ అనే కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమ ప్రారంభంలో గ్రామ పంచాయతీ సమీపంలో మహిళా సంఘాల సభ్యులతో కలిసి పావలా వడ్డీ రుణాలు మంజూరు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షుడు, స్థానిక కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. अंदर పోయిందమ్మా ఇక్కడ 2 వివోలు ఉన్నాయి. ఇవి మొత్తం 45 గ్రూపులు. ఈ యొక్క గ్రామానికి పావుల వడ్డీలు రిటర్న్ రావడం మనందరికీ కూడా సంతోషమైన, ఎందుకంటే 10 సంవత్సరాలు కూడా మనం కట్టినటువంటి వడ్డీలు రాకపోయేసరికి అందరూ కూడా ఇస్తా అని ఇయ్యలేదు అనే ఆలోచనతో ఉండే. వీటన్నింటిని కూడా మనం అడగకున్నా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వారు మహిళల యొక్క పరిస్థితిని గమనించి మనం పావుల వడ్డీలు ఇట్లా వాళ్ళకు ఇస్తే బాగుంటుందనే ఆలోచనతోటి మన గౌరవ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మన మహిళలకు ఏం చేస్తే మనం చాలా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం ఎలక్షన్ల ముందు మనం కొన్ని మహిళలకు ఉచిత బస్సు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఉచిత కరెంటు, గ్యాసు సబ్సిడీ, మనకు ఇంకా కొన్ని రేషన్ కార్డ్స్, రుణమాఫీ, కొన్ని అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఓదాం తర్వాత ఒకటి అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నా. దానిలో భాగంగా కూడా ఈ మహిళలకు పావుల వడ్డీలు కూడా ఇవ్వాలనే ఆలోచనతో ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా మహిళలకు అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం మన గౌరవ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కూడా మహిళలకు కుటుంబీశీల శిక్షణ ఇచ్చి కూడా అందరికి కూడా ఉపాధి ఉండాలి, అందరూ బాగుండాలి అనే ఆలోచనతోటి మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రజాప్రభుత్వంలో అందరూ కూడా బాగుండాలనే ఆలోచనతో చేసుకుంటున్నా. మీ అందరికి కూడా ఇంత సమయం అయినా కూడా ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసి ఉన్నందుకు ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో వచ్చినందుకు మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ